ఒళ్ళంతా టాటూలు వేసుకుని చూద్దాం రండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. గౌతమ్ సవాంగ్ చైర్మన్ గా వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. న్యాయపరమైన చిక్కులు, వివాదాలు తలెత్తకుండా నిరుద్యోగులకు భరోసా ఇస్తూ కొత్త నోటిఫికేషన్లు ఇవ్వటమే కాకుండా వాటిని సకాలంలో భర్తీ చేశారు. దీంతో పాటు పలు శాఖల్లో వివిధ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వటమే కాకుండా సకాలంలో భర్తీ చేసి నిరుద్యోగుల్లో నమ్మకాన్ని పెంచగలిగారు. నిపుణుల సహకారంతో గ్రూప్ 1, గ్రూప్ 2 సిలబస్లలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. అలాగే 2022లో గ్రూప్ 1 నోటిఫికేషన్కి సంబంధించిన ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింటిని వివాదాలకు దూరంగా నిర్వహించగలిగారు. రికార్డు స్థాయిలో 11 నెలల కాలంలోనే గ్రూప్ 1 పూర్తి చేయడం ఏపీపీఎస్సీ చరిత్రలో ఇది మొదటిసారి. గౌతమ్ సవాంగ్ ఏపీపీఎస్సీ చైర్మన్గా గ్రూప్స్ పరీక్షల నిర్వహణలో చాలా పకడ్బందీగా వ్యవహరించారు. ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాల పర్యవేక్షణ ఏర్పాటు చేశారు. విజయవాడ ఏపీపీఎస్సీ ప్రధాన కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. గ్రూప్స్ పేపర్ లీకేజ్ కాకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకున్నారు. అంతేకాకుండా ఇంటర్వ్యూలను కూడా పూర్తి పారదర్శకంగా నిర్వహించారు. గ్రూప్ 1 ఇంటర్వ్యూలకు సైతం సీనియర్ ఐఏఎస్, ఐఆర్ఎస్లతో త్రిసభ్య బృందాన్ని ఏర్పాటు చేసి పారదర్శకంగా పద్ధతి ప్రకారం నిర్వహించారు. గత ఏడాది ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లు ఇచ్చింది. 6 నెలల వ్యవధిలోనే గ్రూప్ 2 ఉద్యోగుల నియామక ప్రక్రియ పూర్తి చేయాలని భావించిన ఏపీపీఎస్సీ అందుకు తగిన విధంగా ప్రణాళికలు రూపొందించింది. అలాగే గత గ్రూప్ 1 మాదిరిగానే ఈసారి కూడా రికార్డు సమయంలో గ్రూప్ 1ని పూర్తి చేయాలని గౌతమ్ సవాంగ్ ఆధ్వర్యంలో ఏపీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. ఎటువంటి ఆరోపణలకి తావు లేకుండా నిరుద్యోగులకు మేలు కలిగేలా వ్యవహరిస్తున్న ఏపీపీఎస్సీపై ఈ ఏడాది అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కక్షగట్టింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చైర్మన్, సభ్యులు నియమితులైనందున వారిని వెంటనే తొలగించాలని విద్యాశాఖ మంత్రి లోకేష్ నిర్ణయించారు. ఆ మేరకు వెంటనే అధికారులకు హుకుం జారీ చేశారు. చైర్మన్గా గౌతమ్ సవాంగ్ కొనసాగేలా ఉంటే గ్రూప్స్, మెయిన్స్ నిర్వహించవద్దని మంత్రి లోకేష్ ఆదేశించినట్టు సమాచారం. ఆ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అపాయింట్మెంట్ కోసం ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ ప్రయత్నించారు. సీఎంఓ నుంచి స్పందన లేకపోవడంతో నిరుద్యోగుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని గౌతమ్ సవాంగ్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తూ ఆ లేఖని గవర్నర్కి పంపించారు. రాజీనామా లేఖను గవర్నర్ ఆమోదించారు. వచ్చే ఏడాది వరకు చైర్మన్గా కొనసాగడానికి గౌతమ్ సవాంగ్కి అవకాశం ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ఆయన్ను కొనసాగనీయకుండా ఒత్తిళ్లు తీసుకొచ్చి బలవంతంగా రాజీనామా చేయించింది. నిరుద్యోగుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని గౌతమ్ సవాంగ్ రాజీనామా చేసినా సరే కొత్త చైర్మన్ను నియమించకుండా చంద్రబాబు సర్కార్ నిరుద్యోగులతో ఆటలాడుతోంది. ఈ నేపథ్యంలో కొత్త చైర్మన్ ఎప్పుడు వస్తారా, ఇప్పటికే ప్రకటించిన రిక్రూట్మెంట్లు ఎప్పుడు పూర్తయితాయన్న ఆందోళన నిరుద్యోగుల్లో వ్యక్తమవుతోంది. రాజకీయ కక్షల కారణంగా మా జీవితాలతో ఆడుకోవద్దని రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు కోరుతున్నారు.